ఫోటో చూస్తున్నారు కదా. ఇప్పుడు దాదాపు ప్రపంచమంతా కూడా ఈ మైత్రి బంధాన్ని ఇంత హత్తుకొని పెనవేసుకొని కనబడుతున్న ఈ మైత్రి బంధాన్ని ఒక రకమైన ఉత్కంఠతో చూస్తోంది. ఎందుకు అంటే వాస్తవంగా పాకిస్తాన్ అనేది దిగజారిపోతున్న ఆర్థిక పరంగా కావచ్చు, విలువల పరంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత దిగజారుతున్న వ్యవస్థ లాంటి దేశం. అలాంటి దేశంతో మరి సౌదీ అరేబియా ఇప్పుడు ఒక పాకిస్తాన్ తోటి భద్రతాపరమైన ఒప్పందాన్ని చేసుకోవడాన్ని ఒక రకమైన సునిశ్చితంగా గమనిస్తోంది. ఏం జరుగుతోంది ఆసియా దేశంలో, ఇటు సౌత్ ఏషియా, పశ్చిమాసియా దేశాల మధ్యలో ఏం జరుగుతోంది అనే వాస్తవాలను గమనించడానికి చేసే ప్రయత్నాన్ని చేస్తోంది. అలాగే మనం కూడా ఒక రకంగా అసలు ఏం జరుగుతుంది, వాటి మధ్యలో ఉన్న పరిస్థితి ఏంది, ఎందుకు ఇలా ఈ ఒడంబడిక చేసుకోవడానికి ఈ సౌదీ అరేబియాకు పాకిస్తాన్తో ఒడంబడిక చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, మనం ఒక 15 నిమిషాల్లో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే నిన్న ఈ యొక్క సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ ఈ భద్రతాపరమైన అంశాల పరంగా సౌదీ అరేబియాకు పాకిస్తాన్ న్యూక్లియర్ దేశం కాబట్టి తమకు భద్రతాపరమైన సపోర్ట్ ఇవ్వడానికి ఈ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, పాకిస్తాన్ యొక్క అభ్యర్థించి దాన్ని ఒడంబడిక చేసుకోవడం జరిగింది అనేది చాలా మనం ఇప్పుడు ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే అసలు సౌదీ అరేబియా పశ్చిమాసియా దేశాల్లో కనుక మనము చూస్తున్నట్లయితే సౌదీ అరేబియా అనేది అత్యంత బలవంతమైన దేశం, ఆర్థికంగా చాలా బలమైన దేశం. మరి ఏమి లేని బలమైన దేశము ఈ యొక్క వ్యూహాత్మకంగా ఈ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది ఇటు భారత్కు దాని పరిస్థితి ఎలా ఉండబోతోంది, పశ్చిమాసియాలో ఎలా ఉండబోతోంది, అసలు దానివల్ల పాకిస్తాన్కి ఏమైనా లాభమా, భారత్కి ఏమైనా నష్టమా అనే అంశాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు మనము సౌదీ అరేబియా ఇప్పుడు దాదాపుగా పశ్చిమాసియా దేశాలంటే సాధారణంగా ఈ యొక్క వలయంలో ఉన్నటువంటి ఈ దేశాలను పశ్చిమాసియా దేశాలు అంటారు. ఇందులో టర్కీ, ఇజ్రాయిల్, ఇటు ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమన్, ఒమన్, సౌదీ అరేబియా ఈ దేశాలన్నీ కలిపి కూడా పశ్చిమాసియా దేశాల కిందికి మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా సౌత్ ఏషియా దేశాలు అన్నప్పుడు ఈ దేశాలు వస్తాయి. భారతదేశము, మయన్మారు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక ఇవి సౌత్ ఏషియా దేశాలు. ఈ సౌత్ ఏషియా దేశాలకు, పశ్చిమాసియా దేశాలకు మొదటి నుంచి కూడా కొంత అంటే దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అతుక్కొని పోయగలిగే అంత దగ్గరతనం ఎవరికీ లేదు, ఎప్పుడు లేదు. ఎప్పుడు కూడా ఇప్పుడు హఠాత్తుగా ఈ సౌదీ అరేబియా ఏదైతే ఉందో ఈ సౌదీ అరేబియా కూడా హఠాత్తుగా పాకిస్తాన్తో మైత్రి ఏర్పరచుకోవడం కూడా సౌదీ అరేబియా యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్తో కొంత సంబంధాలను ఏర్పరచుకోవడం జరిగింది. ఎందుకు అంటే పశ్చిమాసియా దేశాల్లో ఇప్పుడు మనము నిన్న చూస్తూ ఉన్నాం. మనం ఇజ్రాయెల్ ఈ పశ్చిమాసియా దేశాల్లో ఇటు ఆసియా దేశాల్లో ఇటు పాకిస్తాను న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశము, ఇటు భారత్ న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశము. ఇందులో ఇజ్రాయెల్ కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశం. ఇజ్రాయెల్ కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశం. కానీ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అన్ని దేశాలతో కూడా పోరాట పంతాలో ముందడికి పోతూ ఉంది ఇక్కడ ఇజ్రాయెల్. అయితే ఇజ్రాయెల్ కొంత పూర్తి స్థాయిలో సౌదీ అరేబియాకు శత్రుత్వం కానప్పటికీ కానీ ఇజ్రాయెల్ యొక్క పంత రేపు ఎలా దారితీస్తుందో, జియోలాజికల్ పాలిటిక్స్ ఎటు నుంచి ఎటువైపు దారితీస్తాయో అని ఒక ఉద్దేశం మీద పాకిస్తాన్తో యొక్క
ఒప్పందం చేసుకొనినట్టుగా మనకు కొంత కనబడతా ఉంది. మళ్ళీ అదే కాకుండా సౌదీ అరేబియా కూడా ఇటు ఇవన్నీ ముస్లిం దేశాలు అయినప్పటికీ కూడా సౌదీ అరేబియాకు ఇలా ఇరాన్ వైపు నుంచి శత్రుత్వమే ఉంది, ఇరాక్ వైపు నుంచి శత్రుత్వమే ఉంది. ఇటు హౌతీలు హిజ్బుల్లాలు కూడా ఒక స్వతంత్ర దేశం కానప్పటికీ కూడా టెర్రరిస్ట్ గ్రూపులుగా సౌదీ అరేబియాకు ఇలాంటి వ్యక్తులతో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్తో ఇప్పుడు రక్షణ విషయంలో అంటకాగడానికి ప్రయత్నం చేసింది. కానీ వాస్తవంగా చూస్తే పాకిస్తాన్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ప్రపంచం అంతా కూడా ఇవాళ ఇన్ని రోజులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కూస్తూ ఉంది. ఈ పాకిస్తాన్ తీవ్రవాద ఎక్స్పోర్ట్ దేశం అని. ఇలాంటి తీవ్రవాద ఎక్స్పోర్ట్ దేశంతో సౌదీ అరేబియాకు రక్షణ ఒప్పంద విషయంలో, అది కూడా న్యూక్లియర్ మరియు మానవ వనరుల విషయంలో కూడా సైనికులను కూడా సప్లై చేయడానికి, అంటే ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ నుంచి గాంధీ గారు మన భారతదేశం యొక్క మానవ వనరులను ఆ రెండవ ప్రపంచంలో జర్మనీకి సపోర్ట్గా యుద్ధం కోసం ఇక్కడి నుంచి పంపించినట్లుగా కూడా మనకు వార్తలు ఉన్నాయి. అంటే మన భారతదేశం నుంచి ఎక్కడో జర్మనీలో యుద్ధం జరిగితే వాళ్ళ కోసం మన భారత సైనికులను సపోర్ట్గా పంపి ఆ పోయినవాడు ఎవడు మళ్ళీ తిరిగి రాలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలతో లేరు కాబట్టి. అంటే ఇక్కడ కూడా ఈ పాకిస్తాన్ యొక్క మానవ వనరులను ఈ సైనిక పటాలాన్ని ఉపయోగించుకోవడానికి కూడా ఇందులో సౌదీ అరేబియా ఉపయోగించుకుంది. ఎందుకంటే సౌదీ అరేబియా పూర్తిగా ఉన్నత స్థాయిలో ఉన్న దేశం, ఆర్థిక వనరులు అత్యంత వేగంగా ఎక్కువగా ఉన్న దేశం. కానీ పాకిస్తాన్ చూసుకున్నట్లయితే ఆర్థికంగా అంతంత మాత్రము, కనీసం తిండి కూడా లేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఒక రకంగా చెప్పుకోవాలంటే పాకిస్తాను తన సైన్యాన్ని కూడా మన యాంగిల్లో మన భారతదేశం వైపు నుంచి కనుక చూస్తున్నట్లయితే పాకిస్తాను తన యొక్క రక్షణ విషయాలతో పాటు ఇప్పుడు న్యూక్లియర్ సపోర్ట్నెస్ అంటే దాని అర్థము ఇక్కడ దీనికి సంబంధించిన అసలు న్యూక్లియర్ సపోర్ట్ పాకిస్తాన్కి ఉంది అంటే కూడా 100% నమ్మశక్యంగా ఉండదు. ఎందుకంటే దీనికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి అమెరికా సపోర్ట్ లేనిది ఈ పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ సపోర్ట్ దొరకదు, దొరకదు. అంత తెలివి కూడా ఉందని అనుకోము. కానీ ఈ న్యూక్లియర్ సపోర్ట్ కూడా ఎట్లా వచ్చింది అని అంటే కూడా దానికి మళ్ళీ వేరే కథలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో కూడా గతంలో ఇస్రోలో పనిచేస్తున్న సైంటిస్టులను ఇతరత్ర అంటే కొంత వలవేసి కావచ్చు, అమ్మాయిలను ఎరవేసి కావచ్చు, అనేక రకాలుగా భయపెట్టి ప్రలోభపెట్టి ఎలా పడితే అలా అవకాశవాదాన్ని బట్టి మన ఇస్రో సైంటిస్టులను లొంగ తీసుకొని భయపెట్టి ప్రలోభపెట్టి అనేక రకాలుగా లొంగ తీసుకొని దొంగతనంగా తీసుకుపోయిన టెక్నాలజీ పాకిస్తాన్ అమలు చేసింది. ఆ అమలు చేసిన న్యూక్లియర్లో కూడా అది ఎంతవరకు అక్కడ సక్సెస్ అయింది అన్నది ఇంతవరకు అయితే లేదు. అది ఎంతవరకు ఉన్నదన్నది కాకపోతే మాత్రం మేము న్యూక్లియర్ కలిగి ఉన్నామని చెప్పి మాత్రం ప్రపంచాన్ని వల్ల భయపెట్టుతూ ఉంది. అది ప్రపంచానికి మాత్రం న్యూక్లియర్ వెపన్స్ కలిగిన దేశంగా, అణ్వస్త్రాలు కలిగిన దేశంగా ఇవాళ పాకిస్తాన్ మాత్రం ముద్ర పడిపోయింది. దీని వెనుక అమెరికా ఉన్నదన్నది 100% వాస్తవం. ఇక ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇప్పుడు పాకిస్తాన్ మానవాలను సపోర్ట్ చేసింది, న్యూక్లియర్ను సపోర్ట్ చేసింది. దీనివల్ల రేపు ఫ్యూచర్లో రాబోయే కాలంలో కూడా సౌదీ అరేబియా ఈ యొక్క టెక్నాలజీని కనుక అందిపుచ్చుకొని, అంటే ఎట్లా వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆ సపోర్ట్నెస్లో వీళ్ళు కనుక చాకచక్యంగా మెసులుకున్నట్లయితే ఈ న్యూక్లియర్ సపోర్ట్ కూడా ఇక్కడ సౌదీ అరేబియాకు బదిలీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సరే, సౌదీ అరేబియాకు న్యూక్లియర్ సపోర్ట్ వస్తుందా రాదా అనేది పక్కకు పెడితే పాకిస్తాన్ మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో తన సైన్యాన్ని కూడా సౌదీ అరేబియాకు అమ్మేసినట్లుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే దాదాపు ఉన్న ఒప్పందంలో అది బయటికి తెలపడం లేదు, కానీ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఏదైతే ఒక సంస్థ దగ్గర కాంట్రాక్టు తీసుకొని వాళ్ళకు భద్రతాపరమైన సౌకర్యాలు కల్పిస్తుందో అలాంటి యొక్క ఒడంబడికని ఇప్పుడు ఇక్కడ
పాకిస్తాన్ తీసుకుంది. అంటే న్యూక్లియర్ నాలెడ్జ్ ఇవ్వడం వేరు, మానవ వనరులు ఇవ్వడం వేరు. ఇప్పుడు మానవ వనరులు ఇస్తుంది, మానవ వనరులు ఇచ్చి యమన్కు పాకిస్తాన్ సౌదీ అరేబియాకు గల ఈ యొక్క దీని వెంబడి యమన్కు సౌదీ అరేబియాకు గల ఒక శత్రుత్వాన్ని లేకపోతే దానికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని సైనికులను కూడా ఇక్కడ మోహరించి యొక్క దాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో సౌదీ అరేబియా ఉంది. దానికి గాను పాకిస్తాన్ సైనికులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ వచ్చే అవకాశంలో దాదాపు అంటే నాకున్న సమాచారం మేరకు దాదాపు 2,70,000 రూపాయలు ఒక ఒక సైనికుడికి 2,70,000 ఛార్జ్ చేస్తే పాకిస్తాన్ తన గార్డుకు ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు చొప్పున ఇచ్చి ఇక్కడ 1,20,000 రూపాయల చొప్పున గార్డుకి ఇచ్చి ఇప్పుడు సౌదీ అరేబియాలో మానవ వనరులను పెంచడానికి ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక ఏజెన్సీ టైపు, అంటే తన ఒక రకంగా చెప్తే దేశాన్ని కూడా కిరాయికి ఇచ్చుకుంది, అక్కడ డబ్బులు లేక దేశాన్ని కూడా కిరాయికి ఇచ్చుకుంది అనే వాదన మనకు ఇప్పుడు పాకిస్తాన్ మరియు సౌదీ అరేబియాకు జరిగిన ఒప్పందంలో సూట్ అవుతుంది, 100% సూట్ అవుతుంది. ఇంకా మనం కొంత మన వరకు మరి దీనివల్ల మనకేంది నష్టం ఇలా అంటే, ఇప్పుడు ఏదైతే అధిక మొత్తంలో సౌదీ అరేబియా దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులను తన దేశం కోసం వాడుతుంది అంటే పాకిస్తాన్ నీచపు బుద్ధి ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ కూడా కొంత డబ్బులు వచ్చినాయి అంటే దాన్ని చేసే మొదటి పని అక్కడ ISIS తీవ్రవాదాన్ని పెంచి పోషించడం. ఎందుకంటే ఆ దేశంలో పూర్తి స్థాయి 100% కంట్రోల్ చేసేది రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వము కాదు. దాన్ని పాకిస్తాన్ కంట్రోల్ చేసేది ఏంటిది అంటే ISIS సంస్థ. పైకి చూడ మాత్రమే మనకు ప్రజాస్వామిక దేశంగా కనబడుతూ ఉంటుంది పాకిస్తాన్, కానీ అంతర్గతంగా దాన్ని 100% కంట్రోల్ చేసేది ISIS సంస్థ. ఆ ISI సంస్థ చాబీలన్నీ కూడా, తాళపు చేతులన్నీ కూడా మిలిటరీ ఆధీనంలో, ఆర్మీ ఆధీనంలో ఉంటాయి. ఆర్మీ ఎలా తిప్పితే అలా ఇటు రాజకీయ నాయకులు కూడా పాట పాడాల్సిందే. అలాంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. అంటే మనకు మళ్ళీ టెర్రరిజం పరంగా పాకిస్తాన్ బలోపేతమైతే టెర్రరిజం పరంగా కూడా మనకు నష్టం వచ్చే అవకాశం లేకపోలేదు. దానికోసం మనం కూడా మన భారతదేశపు యొక్క సరిహద్దు వెంబడి ఇటు భద్రతాపరమైన నిఘా పెంచుకోవడము, మరింకా ఎందుకంటే అక్కడ డబ్బులు ఉన్నాయి అంటే వాడు ISI తీవ్రవాదులకు ఇచ్చుకుంటూ మన దేశంలోకి పంపించుకుంటూ చేస్తూ ఉంటాడు. దానికోసం మనము మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఇంకా బలోపేతం చేయడము, మన పాకిస్తాన్ వెంబడి గల భద్రత కంచె చుట్టూ కూడా ఇంకా విపరీతంగా భద్రతను పెంచడం, కాశ్మీర్లో లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా నిఘా పెంచడం, అంటే మన వైపు నుంచి భద్రతాపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు మనకు తప్పకుండా ఉన్నాయి. ఇక ఈ అంశాన్ని కూడా మనం వదిలిపెడితే దాదాపుగా అయితే మనకు ఈ భద్రతాపరమైన ఖర్చు పెరగడమే కాకుండా మన దేశం వైపు నుంచి కూడా చమురు యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే సౌదీ అరేబియా పశ్చిమాసియా దేశాల్లో గనక ఒక రకమైన అలజడి లేదా తీవ్ర యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు నెలకొంటే మనకు అక్కడ చమురు, ఎందుకంటే గల్ఫ్ నుంచే అత్యధికంగా చమురు వస్తుంది కాబట్టి డీజిల్, పెట్రోల్ లాంటి వనరులు మనము అక్కడి నుంచి ఎక్కువగా తీసుకొచ్చుకుంటాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. దానికి అమెరికా కూడా ఇక్కడ పావుగా, అంటే ఇక్కడ పాకిస్తాన్ ఇప్పుడు ఈ ఒడంబడికలో అమెరికా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే పాకిస్తాన్ అంత సాహసము చేయదు. అదేవిధంగా ఆ ఒడంబడికను రద్దును కూడా ఆ యొక్క ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ చేసుకోగలిగేంత ధైర్యం కూడా లేదు. ఎందుకంటే పాకిస్తాన్ను నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం సౌదీ అరేబియా కూడా లేదు. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ను నమ్మే పరిస్థితి లేదు. కానీ ఎవరి అవకాశాలు వారివి ఇక్కడ.
ఎవరి అవసరాలు వాడివి, ఎవరి అవసరాల కొద్దీ వాళ్ళు ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఈ ఒప్పందాల్లో భాగంగా మనము చూస్తున్నట్లయితే రాబోయే కాలంలో ఈ సౌదీ అరేబియా ఇరాన్ యొక్క అస్థిరత వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మధ్యప్రాచ్య డయాస్పోరా భద్రత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇతరత్ర భాగస్వామ్యాల విషయంలో కూడా మనకు ఒక రకమైన ఇబ్బందులు తలెత్తే అవకాశము ఉంటుంది. అదేవిధంగా ప్రాక్సీ వార్ కూడా మనకంటే అంతర్యుద్ధం లాంటి అవకాశాలు, లేదంటే ఇంకేదైనా టెర్రరిజం లాంటి సమస్యలు కూడా ఈ ఒప్పందం వల్ల మనకు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో దీన్ని మన ప్రభుత్వాలు దీన్ని ఎలా డీల్ చేస్తాయి, ఏ వైపు నుంచి ఎలా నరుకొస్తాయి అన్నది మనము వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే పక్కన శత్రువు బలవంతుడైతే మనకు కూడా ఎప్పటికీ ఇబ్బందే. వానికి డబ్బులు దొరకనంతసేపే మనం ఇక్కడ క్షేమంగా ఉన్నట్లు. ఒకవేళ మన శత్రువు గనక ఆర్థికంగా అన్ని వైపు ఆర్థికంగా, సామాజికంగా, భద్రత పరంగా ఇతర దేశాల మద్దతు కనుక లభించినట్లయితే అది ఎప్పటికున్నా మనకు కూడా ప్రమాదమే. ఆ యాంగిల్లో మన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది మనము రాబోయే కాలంలో వేచి చూడాల్సిన అంశంగా మనకిది కనబడతా ఉంది.